ఎవరైతే ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకుంటారో వారికి దేవుని సహాయం అందుతుంది. ఈ రాత్రి నువ్వు ఏ సహాయం కొరకు వేచి ఉన్నావో ఆయన ఒక మాట ఇస్తా ఉన్నాడు. ప్రార్థన కొరకు ఆశతో వచ్చిన ప్రజలారా, మీ కొరకు నా దేవుని సహాయము సిద్ధముగా ఉంది, అది మీకు అందునుగాక. ఆ సహాయము నా ప్రభు మీకు అందించునుగాక. అందుకనే అక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే ఎబెనేజరు అంటే సహాయపు రాయి. ఒక సహాయం అందింది. ఈ 10వ తారీఖు ప్రార్థన ద్వారా మరొక నెలంతా దేవుని సహాయం మనకు అందునుగాక. మాకు సహాయం కావాలన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమే, బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానిస్తే బలము లేని వారికి సహాయం చేయగలిగిన వాడు ఆయనే. ఆయనలాగా సహాయం చేయగలిగిన వాడు ఈ లోకంలో ఎవరు లేనే లేరు. ఈ రాత్రి వాళ్ళ సహాయం వీళ్ళ సహాయం కోరుకుని నిరుత్సాహపడుతున్న దేవుని ప్రజలారా, తిరిగి దేవుని వైపు తిరగండి, ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోండి. నా దేవుని నిత్య సహాయం మీకు అందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసే ప్రతి దానిలో దేవుని సహాయం మనకు కలగాలి. మనం ఉదయం లేచినప్పటి నుండి సాయంకాలం మరలా ఇంటికి చేరేంత వరకు, విశ్రాంతి తీసుకునేంత వరకు దేవుని సహాయం మనకు కావాలి. పీల్చుకునే గాలి దగ్గర నుండి తినే ఆహారం వరకు, ఏమండి, అది అరుగుదల అవ్వాలన్నా, లేక మనకు జీవం కలగాలన్నా, మనం బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి రావాలన్నా, ఒక దినం గడిపి మరొక దినంలోకి వెళ్ళాలన్నా ఎవరు సహాయం కావాలి? కొంతమంది అంటారు, నాకు ఎవరు సహాయం అవసరం లేదండి, నా కాళ్ళ మీద నేను నిలబడగలను. నీకున్న 2 కాళ్ళు ఎవరికి కాదంటలేదు నేను. నువ్వు నిలబడగలవు, నేను కాదంటలా. కానీ దేవుని సహాయం నీకు అవసరం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు దేవుని సహాయం నీకు కావాలా? దేవుడు మాట ఇచ్చి పంపుతున్నాడు. పరీక్ష రాస్తున్న ప్రతి బిడ్డకు నా దేవుడు మీకు సహాయకుడై ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తాడు కదా, ఎట్లా సహాయం చేస్తాడు? చీట్లు ఎత్తాడేమో, ఎదటాడి కాపీ కొట్టచ్చులేమో అనుకోవద్దు మీరు. ఎందుకంటే సాతానుడు ముందు అలాగే పెట్టేస్తాడు ఆలోచన. అమ్మయ్యా, దేవుడు మాట ఇచ్చాడు, ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉన్నాయి, మార్చిలో ఇంక వెళ్ళిపోవచ్చు, ఆయన ఏదో సహాయం చేస్తాడు. నువ్వేనేమో దేవుడు పంపిన సహాయం కాకి ముందున్నవాడు గిల్లుతూ ఉంటాడు. మరి రాసావా? దేవుడు సహాయం కాకులను పంపడు. ఆయన నీకు ఒక ఆలోచన ఇస్తాడు, నీకు తెలివిని ఇస్తాడు, నీకు జ్ఞానం ఇస్తాడు, నీకు జ్ఞాపశక్తిని ఇస్తాడు. నువ్వు ఏవి చదివావో అవే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్గా వచ్చునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ప్రార్థన బలిపీఠము ద్వారా దేవుని సహాయం అందుతుంది. మరి సంఘంలో ఎంతమంది ఏ సహాయం కొరకు వేచి ఉన్నారు? నాకైతే తెలుసు, అందరికి ఒకే సహాయం కాదు. చదువుకున్న వారికి ఒక సహాయం, ఉద్యోగాలకు 100 మంది సహాయం, వ్యాపారాలకు ఇంకొక సహాయం. ఏమండి, చాలామందికి చాలా సహాయాలు అవసరమై ఉన్నాయి. ఎవరు ఏ సహాయం కొరకు ఆశతో అడుగు పెట్టారో నా దేవుడు వారికి సహాయం చేయునుగాక. నమ్మి విశ్వసించి వెళ్ళండి. అది ఎటువంటి సహాయమైనా, నువ్వు దేని కొరకు వేచి ఉన్నావో, ఏ సహాయం కొరకు వేచి ఉన్నావో ఆ సహాయము నీకు అందునుగాక.